డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కాలేజీ కరెస్పాండెంట్ కరాటం బిఆర్ నరసింహారావు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు తమకు విద్యను బోధించే ఉపాధ్యాయుల్ని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరాటం ప్రవీణ్, ప్రిన్సిపల్ మనోహర్, కె శ్రావణ్దీప్, కె సౌందర్య, రోజా, చోడెజాన్, పాల్, వై వరప్రసాద్, మల్లిపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర కాలేజీ అమలాపురంలో ప్రారంభించి ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మదినాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయుని సత్కరించడం మా ఆనవాయితీ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులు అనేక మంది ఉపాధ్యాయుల్ని సన్మానించడం జరిగింది. అలాగే విద్యార్థులకి సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది. నా పేరు కేఎస్విఎన్ మనోహర్, ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం. ఈరోజు మా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క 137వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాం. అంటే మనిషిలో ఉన్నటువంటి చీకటి అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానము అనేటువంటి వెలుగును ప్రసాదించే గురువులందరికీ కూడా మా విద్యార్థులు ఈ రోజు చాలా ఘనంగా సత్కరించారు. సో మా విద్యార్థుల్ని ప్రతి ఈవెంట్ లో కూడా ఈ రోజు భాగస్వామ్యులు చేసి వారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వెళ్తున్నారు. కాబట్టి సొసైటీలో అనేక సేవలు అందించే విధంగా వారిని ఈ రోజు మేము శిక్షణ ఇచ్చి బయటకు పంపిస్తున్నాం. సో ఈ సందర్భంగా గురువులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈ రోజు మా వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో సెక్రటరీ కరెస్పాండెంట్ కేఎన్ఆర్ గారు, అలాగే ప్రిన్సిపాల్ గారు మనోహర్ గారు, అలాగే జాన్పాల్ గారు, వరప్రసాద్ గారు ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా గురుపూజోత్సవ వేడుకల్లో విద్యార్థులు గురువుల మీద ప్రేమ చూపిస్తూ వారిని ఘనంగా సత్కరిస్తూ వారి కోసం అనేక బహుమతులు అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు కూడా విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనడం చాలా గొప్ప విషయంగా చెప్తున్నాం. ఈ గురుపూజోత్సవ కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాలలతో సత్కారం జరిపి అలాగే గురుపూజోత్సవం జ్యోతి ప్రజ్వలన చేసి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, వారిని కూడా తలుచుకుంటూ అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారిని తెలుసుకుంటూ గురుపూజోత్సవ వేడుకలు వెంకటేశ్వర కాలేజీలో అద్భుతంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా అద్భుతంగా జరిగి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మంచి ఆకట్టుకుంటున్నాయి. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతో మెలుగుతూ వెంకటేశ్వర కాలేజీకి అనేక వాటిలో సెటిల్ అయ్యి ఉన్నారు. వారు డిఎస్పీగా కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఐఏఎస్లుగా కూడా అనేక మంది కేఎన్ఆర్ గారు శిష్యులుగా ఉండి వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్ లోకి వెళ్ళారు. సో ఏంటంటే విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతో మెలుగుతూ కాలేజీకి మంచి పేరు తీసుకురావడం, వారి తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావడం కూడా మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.